హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూసిన్. ఈ రోజు మనము రెగ్యులర్ గా చేసుకునే ఉప్మా లాగా కాకుండా డిఫరెంట్ గా కొంచెం మనము బటర్ మిల్క్ యూజ్ చేసుకుని ఉప్మా చేసేసుకుందాము. సరే పదండి, మరి ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లోకి 1.5 కప్ పెరుగు వేసుకోవాలండి. చిక్కటి పెరుగండి. సో పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి మనము సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి మనము బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఉప్పు వేసుకోవాలండి, రుచికి సరిపడా. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. బట్ మీ యొక్క రుచికి సరిపడా మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ పెరుగు అనేది వాటర్లో బాగా మిక్స్ అయిపోవాలండి. మనకి ఎలా మజ్జిగ అయితే చేసుకుంటామో అట్లా జస్ట్ లంప్స్ లేకుండా, పెరుగు అనేది లంప్స్ లేకుండా చక్కగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి 1 కప్పు రవ్వ వేసుకోవాలండి. మన బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు వేయించుకోవాలి రవ్వని. ఇప్పుడు మన కుకింగ్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది కాగిన తర్వాత మనం ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, అలానే సాయి మినపప్పు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనము ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకోవాలండి. ఈ జీడిపప్పు మరీ వేగకూడదండి, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను నేను ఇక్కడ. అలానే పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి తరుగు అయితే సరిపోతుంది. అలానే సన్నగా తరిగిన అల్లం ముక్కలండి, 1 ఇంచ్ అల్లం ముక్క అయితే సరిపోతుంది. మన అల్లం పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఉప్మా రవ్వ. సో ఇది మనం ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకుని దీన్ని కూడా కొంచెం వేయించుకోవాలండి. ఇది కొంచెం లైట్గా వేయించుకునేటప్పుడు మధ్యలో మనము ఇక్కడ జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర అనేది నా దగ్గర రోస్టెడ్ జీలకర్ర ఉంది, సో అదైతే వేసుకోవాలి ఇక్కడ. ఆల్రెడీ మీ దగ్గర వేయించిన జీలకర్ర లేకపోతే నార్మల్ జీలకర్ర అయినా వేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం సేపు వేయించుతాం కదా, 1-2 మినిట్స్, సో సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఇందులోకి పక్కనే పెట్టుకున్న మజ్జిగని పోసుకోవాలి. నిదానంగా పోసుకోవాలండి. ఇలా పోసుకునే టైంలో మనము ఫస్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో అస్సలు ఉండకూడదండి. సో నిదానంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి ఫ్రెష్ కరివేపాకు వేసుకుందామండి. తాలింపులో కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ వేస్తున్నాను ఎందుకంటే స్మెల్ బాగా వస్తుందని చెప్పి. ఇక్కడ మనము మజ్జిగ యూజ్ చేస్తున్నాం కదండి, ఇవి చల్లగా ఉంటాయి కాబట్టి ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. అదేను మనం మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉంటాం కాబట్టి, హై ఫ్లేమ్ పెట్టాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇలా ఒక 5 to 10 మినిట్స్లో మనకి ఇలా థిక్గా అయిపోతుందండి. ఇలా కలిపేసుకుని చూసారా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి. మళ్ళీ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఎలానో కొంచెం గట్టి పడుతుంది కాబట్టి సరిపోతుంది. మన బటర్ మిల్క్ ఉప్మా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఈ ఉప్మా అనేది మజ్జిగతో చేసాం కాబట్టి ఇది చలవ కూడా చేస్తుందండి. జనరల్ ఉప్మా అనేది వేడి అంటారు కదా, సో మజ్జిగతో చేసుకున్నాం కాబట్టి ఇది హెల్దీ వర్షన్ కూడా. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇలా జీడిపప్పులతో గార్నిష్ చేసేసుకోవాలి. ఉప్మాని ఇలా డైరెక్ట్గా ఆర్ ఏదైనా మీకు పచ్చడి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ టమాటా పచ్చడి లేదంటే నిమ్మకాయ పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఒక కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.